హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. నేను ఇక్కడ ఒక్క కొబ్బరికాయ తీసుకున్నాను. దాన్ని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో కొంచెం బరగ్గానే వేసుకోవాలి, మరీ మెత్తగా ఉంటే బాగోదు. 3 బౌల్స్ కొబ్బరికి 1 బౌలు బెల్లం అయితే తీసుకున్నాను. నేను 1 బౌల్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఈ విధంగా కొంచెం ఎక్కువగా తీసుకోవటం వల్ల జ్యూసీగా ఉంటాయి. 1/2 కప్పు వాటర్ అయితే వేస్తున్నాను. ఇంకా మనం ఈ టైంలో బాగా కలుపుకుంటూ బెల్లం కరిగిన తర్వాత పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇద్దరమే కదా అని 1 కాయ మాత్రమే చేశాను. ఎందుకంటే అవి సరిపోతాయి, మళ్ళీ ఎక్కువ చేసుకుని అవి డ్రైగా అయిపోతాయని ఈ విధంగా చెక్ చేసుకుంటున్నాను. కొంచెం పాకం అనేది వచ్చిన తర్వాత ఇదిగోండి కొబ్బరి అయితే యాడ్ చేస్తున్నాను. 3 బౌల్స్ కదా, మొత్తం వేసేస్తున్నా. 2 ఇదిగోండి 3. నేను యాలకలు కూడా దంచి ఉంచుకున్నాను. ఇదిగోండి అవి కూడా వేసేసాను. జస్ట్ ఊరికి అలా అన్న. 1/2 స్పూను నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. నెయ్యి వేయటం వల్ల మంచి ఫ్లేవర్గా ఉంటుంది. బెల్లం వేయగానే కొంచెం పల్చగా వస్తుంది. అయిన తర్వాత మనం సిమ్లో పెట్టుకొని ఈ విధంగా దగ్గర పడే వరకు ఉంచాము అంటే నెయ్యి వేసాం కదా, ఇంకా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. గరిటెతో తీసుకుని కొంచెం ఆరిన తర్వాత ఉండగా వస్తుందా లేదా, ఉండగా కనుక రావట్లేదు అంటే ఇంకొంచెం సేపు మనం వేగనివ్వాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. కొంచెమే కదా, మరీ కొంచెం మనం అవతలకి వెళ్ళాము అంటే మాడి కూర్చుంటుంది. కొబ్బరి ఉండలు ఇదిగోండి కొంచెంగా తీసుకుని ఆరిన తరువాత మాత్రమే చేయబెట్టండి. అలా తీసామో లేదో అని. ఇదిగోండి ఈ విధంగా ఉండలు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా రాలేదు కాబట్టి ఇంకొంచెం సేపు వేగనిచ్చి ఆ తర్వాత ఇప్పుడు వచ్చాయి ఉండలు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నా ఆరుతుందని. మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలు చేసుకోవటమే. శ్రీవారు వచ్చేసి చిన్నవిగా చెయ్యి 2 అన్నా అలా తింటూ ఉంటానన్నారు. ఇంకా అందుకని కొంచెం వేడిగానే ఉంది ఎంత ప్లేట్లో వేసినా. ఇంకా కొబ్బరి ఉండలు అయితే చేసేస్తూ ఉన్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి. నేను ఇంకా మొత్తం ప్రాసెస్ ఉండలు చేసే వరకు మీకు బోర్ కొడుతుందని మొత్తం చేసేసాక ఒక ప్లేట్లోకి తీసుకొని మీతో షేర్ చేసుకుంటాను. ఒక్కొక్కటి మరీ పెద్దవిగా చేస్తూ ఉంటాను కాబట్టి ఎక్కువ తీసేస్తున్నాను. చిన్నవిగా అన్నారు కదా శ్రీవారని, ఇంకా మళ్ళీ గుర్తు తెచ్చుకొని చిన్నవిగా చేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ. అప్పటికప్పుడు 3 రోజులు అయింది అడిగి, ఇంకా అప్పటికప్పుడు ఈ విధంగా చేశాను. ఇదిగోండి కొబ్బరి ఉండలు, కొబ్బరి లౌజు ఏదన్నా పిలుచుకోవచ్చు. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పిలుస్తారు కాబట్టి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి. ఇంక ఇందులో అంత బాగా కనిపిస్తలేదేమో అని వైట్ ప్లేట్లో అయితే షేర్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో ప్లేట్లోకి మార్చాను. ఇదిగోండి కొబ్బరి ఉండలు రెడీ.